హలో అండి, నమస్తే. నా పేరు విజయలక్ష్మి, విఎల్ మై హోమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు ఒక టాపిక్ గురించి చెప్దామనుకున్నా అండి. పసుపు 2 కొమ్ములు నాటానండి నేను. నాకు పెద్దగా అనుభవం లేదండి పసుపు గురించి. ఇలా పువ్వు కొంచెం కూడా గ్రీన్గా లేకుండా పూర్తిగా బ్రౌన్గా ఆకులైన తర్వాతనే పసుపు ఆకు దుంప నుండి విడిపోతుందండి. అప్పటి వరకు 8 నెలల వరకు ఇలా కొంచెం గ్రీన్గా ఉంటుంది. అప్పుడు నేను మొత్తం ఆకులన్నీ వాడిపోయాక తీసేసానండి. సైడ్ నుంచి కూడా పసుపు ఇలా బకెట్ కూడా పగిలిపోయి బయటికి వచ్చేసింది పసుపు. నేను కొంచెం గ్రీన్గా ఉన్నాయని అవి మొత్తం వాడిపోయేంత వరకు ఉంచి ఆ తర్వాత హార్వెస్ట్ చేశాను. నాకే ఆశ్చర్యమైందండి, అనుభవం కూడా లేదు పెద్దగా. కంపోస్టు ఇంకా ఇసుక కొంచెం కోకోపీట్ కలిపి బకెట్లో నాటాను. నేను ఇది 2 కొమ్ములకే ఇంత పసుపు వచ్చింది చూడండి. ఈ వేర్లు ఉన్నాయి మాత్రమే నేను నాటాను 2 కొమ్ములు. వీటిని మళ్ళీ ఇయర్కి నాటడానికి నేను ఇలా సేవ్ చేసుకున్నానండి. మనము నర్సరీ నుంచి తెచ్చిన కవర్స్ ఉంటాయి కదా, అవి మనం మొక్కలు తీసేసిన తర్వాత గ్రో బ్యాగ్స్ ఉంటాయి కదా బ్లాక్వి, అందులో వేసానండి ఇవి కొమ్ములైతే. నేను వీటిని మళ్ళీ మొక్కలు నాటాలి అంటే మనకి ఇవి మొక్కలు రావాలి, కొంచెం కొమ్ములు గ్రీన్గా లోపల నుంచి మొలకెత్తాలి. మొలకెత్తితే మన బంగాళదుంపలు మొలకెత్తుతాయి కదా, అలా మొలకెత్తాలి. ఏ దుంప జాతి అయినా కూడా మొలకెత్తిన తర్వాత నాటాలి. కానీ ఇప్పుడు సమ్మర్లో నాటరంట పసుపు. నేను కనుక్కున్నానండి, పెద్దగా అనుభవం లేదు, వేరే వాళ్ళని కనుక్కున్నాను, పండించిన వాళ్ళని. కానీ పచ్చి పసుపు చాలా ముఖ్యమండి పండించటం. మనం ఇలా ఈ కవర్లో పెట్టి వరి పట్టు పోసి చెట్ల మధ్యలో పెట్టానండి. చల్లగా ఉంటుంది కదా, మొక్కలు వస్తాయి, తర్వాత నాటేద్దామని లాస్ట్కి నాటేద్దాం అనుకున్నానండి. ఇది మామూలు పసుపు అంటారు, ఇది మామూలుదే. ఇంకా దీంట్లో చాలా రకాలు ఉన్నాయటండి బాబు పసుపులో. లక్కడం పసుపు అంట, ఇంకా వేరే ఇంకా ఏంటి కస్తూరి పసుపు, నల్ల పసుపు, ఇలా చాలా పేర్లు చెప్తున్నారు. సరే, నేను నెక్స్ట్ ఇయర్ నుంచి నేను కూడా కలెక్ట్ చేద్దాం అనుకున్నాను. మిగతా పసుపులు అయితే ఇప్పుడు ఇంకా పండించలేదండి, ఇది ఒక్కటే పండించాను, మామూలు పసుపు ఇది. నేను ఇలా పెట్టేస్తున్నానండి. ఇలా పెట్టేసిన తర్వాత కొంచెము చల్లగా ఉండటం కోసం పైన వరిపొట్టు పోసి చెట్ల మధ్యలో పెడుతున్నాను. ఇవి కొంచెం మొలకెత్తుతాయి కదా, అప్పుడప్పుడు నీళ్లు చల్లుతూ ఉంటే ఇంకా అనుకొని ఇలా పెట్టాను. ఇంకా మీకేమైనా తెలిస్తే చెప్పండి. మీ ఇలాగైనా పెట్టేది, నాకు తెలియని విషయాలు కూడా నేను తెలుసుకోవచ్చండి, తప్పు లేదు. ఇలాగైతే పెట్టాను. 2 కొమ్మలకి ఇంత పసుపు వచ్చింది కదా, నెక్స్ట్ ఇయర్ నుంచి నాటుకుందామని. పచ్చి పసుపు మనకి చాలా ఉపయోగాలు ఉంటాయండి. ఫస్ట్లో నాకు పసుపు ఎందుకు పండించాలి, కొనుక్కోవచ్చు కదా అని అనుకున్నాను. కానీ ఈ కొంచెం పసుపు మనకి, పచ్చి పసుపు మనకి ఎన్నో ఉపయోగాలు ఉంటాయండి. హెర్బల్గా ఉపయోగపడుతుంది ఇది. మనకి ఇంట్లో ఉండటం కూడా శుభకరం అంటారు పసుపు చెట్టు ఉండటము. అందుకని నేను నెక్స్ట్ ఇయర్ నుంచి తప్పకుండా పసుపు నాటుదాం అనుకున్నాను. ఇంకా వేరే మా ఫ్రెండ్స్ కూడా వేరే రకాలు కూడా ఆర్డర్ పెట్టారు, పసుపు తెప్పిస్తున్నారు. ఇంకా అది కూడా నెక్స్ట్ మళ్ళీ నాటుకుందాం అనుకున్నానండి. ఇంతే అండి, పసుపు గురించి కొంచెం తెలుసు, నాకు అంతగా పెద్దగా తెలియదు. నేను కూడా పసుపు పండించాను కదా అని హ్యాపీనెస్. మన ఇంట్లో మనం ఏది పండించినా కూడా అదొక సంతోషం కదండి, అంతే అన్నమాట. అలా నేను సేవ్ చేసుకున్నాను. వీటిని చెట్ల మధ్యలో పెడతాను ఇప్పుడు ఈ కవర్లని. మనం వరి పొట్టు అయినా పోయొచ్చు, లేదంటే చల్లగా ఉండటం కోసం కొబ్బరి పీచు వేయచ్చు, పైన ఇసుక అయినా వేయచ్చు. అలా మొక్కల మధ్యలో పెట్టేస్తాను ఇలా. అంటే డైరెక్ట్ ఎండ తగలకుండా ఇవి చిన్నగా నెమ్మదిగా అప్పుడు మొలకెత్తిన తర్వాత మే లాస్ట్కి నాటేస్తానండి వీటిని. మంచి కంపోస్టును మనం పాటింగ్ మిక్స్ మంచిగా చేసుకుంటే చక్కగా వస్తాయి కొమ్ములు మనకి. ఇదే అండి పసుపు గురించిన విషయాలు. బాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.